మనకి ఇటు సైడ్లో ఉంటుంది అనమాట. ఇటు సైడ్ ఎలా వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియోలో మన గార్డెన్లో పక్షులు ఉన్నాయి కదా, పౌరాలు కూడా ఉన్నాయి అనమాట. అవి ఎన్ని ఉన్నాయో, అలాగే వాటి గుడ్లు కూడా పెట్టాయి అనమాట. గుడ్లు అలాగే చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి కొన్ని. అవి కూడా చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేనైతే ఈ వీడియో చాలా మందికి చాలా వీడియోస్ అయితే అప్డేట్ చేస్తున్నాను, కానీ ఎవరు నాకైతే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేనైతే వీడియోస్ తీయడానికి చాలా కష్టపడుతున్నాను అనమాట. ఇక్కడైతే ప్రతిదీ తీయడానికి పర్మిషన్ కూడా తీసుకుంటున్నాను మా బాబా దగ్గర నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ముందుగా ఈ వీడియో అయితే చూడండి. చాలా బాగుంటుంది అనమాట. అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మన దేశం కాకుండా వేరే దేశంలో ఎలా పెంచుతారు పౌరుల్ని, అలాగే పక్షుల్ని గట్ట ఇవన్నీ ఎలా పెంచుతారు, ఎంత ఖర్చు అవుతుంది, మొత్తం అంతా ఈ వీడియో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే మనం ఆ పౌరులతో ఉన్న చోటకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇవన్నీ ఇంకోండి ఇటు సైడ్ ఉన్నాయి కదా నా వెనకాల. ఇటు సైడ్ ఉన్న వాటిల్లో పక్షులు ఉంటాయి అనమాట. చాలా రకాల పక్షులు ఉంటాయి అనమాట. అందరూ ఇప్పుడు మనం పౌరులను అయితే చూపిస్తున్నాను చూడండి. ఇవే కాదనమాట, ఇంకా చాలా ఉంటాయి. మా గార్డెన్లో వచ్చేసి దగ్గర దగ్గర 5,000 నుంచి 6,000 పౌరాల వరకు ఉంటాయి అనమాట. అందాక ఇవి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది ఎంట్రన్స్ అనమాట. అంటే ఇక్కడ ప్రతిదీ ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. ఇందులో ఒకసారి మీకైతే నెమలని చూపించాను కదా, వైట్ నెమల పిల్లలు. అవి దాని వీడియో వచ్చేసి ప్రొఫైల్లో ఉంటుంది అనమాట. వెళ్ళి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. కలర్స్ అన్నీ తీసాను నెమళ్ళు అయితే. ఇప్పుడైతే పౌరాలకి వెళ్దాం. అటు సైడ్ ఉంటాయి అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ కాకుండా చూపిస్తాను చూడండి. అంటే ఈ రూమ్లోకి గాలి వెళ్లకుండా బరకలు అయితే కట్టేస్తాం అనమాట. కపడా అనమాట. ఇది మేము గ్రీన్ కపడా అని పిలుస్తాం వీటిని. అయితే చలికి అయితే ఉంటాయి అనమాట. లేకపోతే ఇక్కడ చలి ఎండ ఎంత ఉంటుందో చలి కూడా అంతే ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇంకోండి ఇవే. అంటే ఇవి మార్నింగ్ టైము ఒక్కోసారి వదిలేస్తాం అనమాట. బయట వదిలేస్తే ఎక్కడికి ఎగరవు అనమాట. బయటికి అలా బయట వదిలేస్తే ఎక్కడికి ఎగరవు, గార్డెన్లోనే ఉంటాయి అనమాట. మళ్ళీ ఈవినింగ్ టైం కల్లా మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాయి అనమాట. ఎక్కడికి వెళ్ళాం. వాటితో పాటు కొన్ని కోళ్ళు కూడా లోపలికి వచ్చేసాయి. ఇది వచ్చేసి వాటర్ అనమాట. వీటికి ప్రతి ఈవినింగ్ మార్నింగ్ కూడా కడిగేసి పెడతాం అనమాట. ఇవన్నీ చాలా శుభ్రంగా అయితే చూసుకోవాలి. ఒకవేళ మా బాబాయ్ అయితే చూడటానికి అయితే వస్తాడు అనమాట. మొత్తం అన్ని ఏమన్నా క్లీన్ గా లేకపోయినా తాసాలు కానీ, లేకపోతే అవి తినే దానాల్లో కానీ ఏదన్నా మామూలుగా ఇలా కచరా కింద అవుద్ది కదా, అలా ఉంటే మాత్రం ఊరుకోడు అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేయమని చెప్తా ఉంటాడు. మేమైతే ప్రతిసారి క్లీన్ చేస్తాం అనమాట. ఇదే అనమాట దానా ఫిల్ చేస్తాం దీని నిండా. ఇదైతే ఎంతో పెట్టదో ఫుల్గా అయితే పెడతాం అనమాట. ఎక్కువ తినవు కదా ఇవి, అలాగా ఉంచేస్తాం అనమాట. ఇది దగ్గర ఒక రోజు లేదంటే 2 రోజుల వరకు ఇలానే ఉంటది. ఒకవేళ కచ్చడా చేసేస్తే మాత్రం తీసేసి మళ్ళీ కొత్తగా అయితే వేస్తాం అనమాట. పైప్ అయితే వాటర్ పెట్టడానికి ప్రతి దాంట్లో పైప్ అయితే ఉంటుంది. వాటర్ అయితే వస్తూనే ఉంటుంది అనమాట. వాటర్కి అయితే ఇబ్బంది ఉండదు. కపడలు అయితే కట్టేసాం చలి అయితే రాకుండా. అవతల సైడ్ కోళ్ళు గట్టు ఉంటాయి అనమాట. అంటే దాని అనమాట. ఇందులోనే కొంతమంది ఉంటారనమాట వర్కర్స్. ఒక 6-7 పక్షులకి సంబంధించి చూసుకుంటారనమాట. వాళ్ళందరూ ఇందులో ఈ రూమ్ ఉందంటే ఈ రూము ఒకరు చూసుకోవాలి. అలాగనమాట ప్రతిసారి. ఇది మొత్తం క్లీన్ చేస్తారనమాట. ఒక్కొక్కసారి హీట్ ల్యాంపులు కూడా పెట్టాము. హీట్ ల్యాంపులు నైట్ టైం ఆన్ చేస్తాం అనమాట. నైట్ టైము హీట్గా ఉండడానికి, చలి గట్ట పట్టకుండా ఉండడానికి అనమాట. అవి చూడండి వణికేస్తున్నాయి. చాలా బాగుంటాయి అనమాట. ఇవేమో వాటి గూళ్ళు అనమాట. అనుకోండి పిల్లల్ని కూడా పెట్టినాయి చూడండి. అదిగోండి పిల్ల, దీని పిల్ల అనుకుంటా. పిల్ల అలాగే గుడ్డు అనమాట. అంటే ఇవి గుడ్లు పెడతాయి. ఇంకోండి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసేస్తూ ఉంటాయి అనమాట. చాలా ఉన్నాయి అనమాట ఇలాంటి పౌరులు. అలాగా గుడ్లు పెట్టి పిల్లల్ని చేసేసి చాలా ఉంటాయి అనమాట. గుడ్లను అయితే టచ్ చేయమన్నమాట. టచ్ చేస్తే మళ్ళీ పిల్లలు అయితే రావని అంటారు. మేమైతే టచ్ చేయలేదు ఎప్పుడూనే. పిల్ల దానికన్నా చిన్న పిల్ల అనమాట.
షెట్ చాలా క్యూట్గా ఉంది, చాలా మెత్తగా ఉందన్నమాట. ఇంకొన్ని దాని తల్లి అయితే మేత తెచ్చి పెడుతుంది అనమాట దీనికి. అంటే ఇది ఎగరలేదు కదా, ఇంకా నడవలేదు, అందుకని తెచ్చి పెడుతుంది అనమాట. ఇంకొన్ని ఎంత ఎత్తుగా ఉందో చూసారా. ఇంకొన్ని దీని మీద అయితే పెడుతున్నాను చూడండి. ఇంకొన్ని దీనికి ఇప్పుడిప్పుడే హెయిర్ అయితే వస్తుంది, చాలా ఆవేశం పడుతుంది. పెట్టేద్దాం. ఇంకొన్ని గుడ్డు ఎగ్ అనమాట. ప్రతి దాంట్లో ఒక ఎగ్ ఒకటి అది ఉంది, ఇందులో అయితే ఎగ్ ఉంది చూడండి. ఇందులో 2 ఎగ్స్. చూడండి ఎంత అందంగా ఉందో బాడీ అయితే మాత్రం. వీటికి బ్యాక్ సైడ్ అయితే ఫ్యాన్ లాగా, అంటే ఫ్యాన్ షేప్లో అయితే ఉంటుంది అనమాట. చుట్టూరు చాలా బాగుంటాయి, చాలా అందమైన పౌరాలు అన్నట్లు. అందమైన పౌరాలు అంటే ఇవే అనమాట గార్డెన్లోనే. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడు మీకు తీసుకువెళ్తాను, ఇప్పుడు అక్కడ కూడా వెళ్దాం అనమాట. ఇంకొక 3 రూమ్లు అయితే ఉన్నాయన్నమాట ఇలాగే, అవి కూడా చూపిస్తాను చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అయితే కాకండి అసలు. ఈ ఫ్యాన్లు వచ్చేసి లోపల ఒక రూమ్ ఉంటుంది అనమాట. లోపల పక్షులకి అనమాట, మెకో పక్షులు ఉంటాయి కదా, ఆ పక్షులకి సంబంధించిన రూమ్ అనమాట వెనకాల. అది కూడా ఒక వీడియో చేస్తాను, మీరైతే మిస్ అవ్వకండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరైతే చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఆ ఫ్యాన్ ఎయిర్ అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట, లోపలిది హీట్ అంతా వచ్చేస్తుంది. ఎందుకంటే వాటికి హీట్గా ఉండకుండా చల్లగా ఉండాలన్నమాట మెకో పక్షులకి అన్నదే. ఇవన్నీ కలర్స్లో ఆ వైట్ చూడండి ఎంత బాగుందో. వీటికి లెగ్స్ కాడేమో హెయిర్ కూడా ఉంటుంది అనమాట, చాలా ఎక్కువ ఉంటాయి రెక్కలో. ఇదే అనమాట వాటి రూమ్ అంతా ఇదే. అంగొండి లైట్లు. మా బాబా వస్తే ఒకవేళ చూడటానికి లైట్లు అయితే ఆన్ చేస్తాం అన్నమాట. ప్రతి రూమ్లో కూడా లైట్లు ఉంటాయి ప్రతి దాంట్లో. ఈ వైర్లు వచ్చేసి హీట్ ల్యాంపులకి చేసుకోవడానికి అనమాట. కరెంటు హీట్ ల్యాంపులు ఉన్నాయి కదా, అక్కడ ఒకటే ఉంది కదా, వీటికి కూడా పెట్టడానికి ఎలా వైర్లు అనమాట కరెంటు. ఇక్కడైతే వీటికి ఏమీ తక్కువ ఉంటుంది అనమాట. తిండికి తిండి ఉంటుంది, అలాగే వాటర్కి వాటరు అన్నీ చూసుకుంటాం అనమాట ఇందులోనే. అంటే ఇవి చనిపోయేదాకా ఇలానే ఉంటాయి అనమాట. వీటిని అయితే ఏం చేయరు, ఓన్లీ ఇవి చూసుకోవడానికే. అంటే అప్పుడప్పుడు మా బాబా వాళ్ళు అంటే వాళ్ళ పిల్లలకి గట్టా ఎక్కడైనా ఎప్పుడైనా హాలిడేస్ గట్టా ఇచ్చినప్పుడు ఈ గార్డెన్కి అయితే వస్తారనమాట. గార్డెన్కి వచ్చినప్పుడల్లా ఇవన్నీ చూడటానికి అనమాట, ఓన్లీ చూడటానికే. వీళ్ళ ఆనందం కోసం ఇంత డబ్బు అయితే ఖర్చు పెడతాడనమాట మా బాబా, వాళ్ళ పిల్లల ఆనందం కోసం అయితే. ఇక్కడైతే చాలామంది అనుకుంటారు పిల్లల్ని అయితే బాగా చూడరు, వదిలేస్తారని. కానీ మా బాబా వాళ్ళకి వాళ్ళ పిల్లలంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళ కోసం ఈ గార్డెన్ అంతా చేయించాడు అనమాట. అంటే వాళ్ళు వారంలో 2 రోజులు వస్తారు. ఆ 2 రోజుల ఆనందం కోసం ఇంతమంది పనోళ్ళు అలాగే ఇంతమంది చేస్తారనమాట ఇక్కడ మొత్తం అంతా. నాకైతే చాలా ఫస్ట్లో వచ్చినప్పుడు అయితే చాలా ఆశ్చర్యం వేసుకొచ్చింది. నా వెనకాలం చూసారా, అదైతే గూడు అనమాట. అంటే ముందు పౌరాలకి అక్కడే ఉంచేవారు అనమాట. ఇప్పుడైతే చలికాలం కాబట్టి వీటికి ఎక్కువగా చలి పెడుతుంది కదా, అందుకని ఈ రూమ్కి అయితే షిఫ్ట్ చేసామన్నమాట మొత్తం అంతా. ఇప్పుడైతే ఇంకొక రూమ్కి వెళ్దాం, ఆ రూమ్లో ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. ఆ రూమ్లో కూడా చాలా బాగుంటాయి అనమాట. అందులో రకాలు కూడా ఉంటాయి, రకాలు కూడా చూపిస్తాను. ఇవే కాదు, లాంగ్ టైలే కాదు, ఇంకా చిన్నవి మామూలుగా తోకలు లేనివి అన్నీ ఉంటాయి, చూపిస్తాను చూడండి. ఇటు సైడ్లో ఉంటుంది అనమాట, ఇటు సైడ్ ఎలా వెళ్ళాలి. ఈ కప్పడా కట్టేసాం కదా, లోపల అయితే పక్షులు ఉంటాయి అనమాట. ఈ లైన్ మొత్తం పక్షులే అనమాట.
అంటే ఇప్పుడు నార్మల్గా పెంచుకునే రామచిలకలు అవన్నీ ఉంటాయి. అవన్నీ ఒక వీడియో అయితే చేశాను, నేను ఆల్రెడీ చేశాను. ఫుల్ వీడియో వచ్చేసి మా గార్డెన్లో ఏమేమి పక్షులు ఉన్నాయో చూడండి అని నా ప్రొఫైల్లో అయితే ఉంటుంది, వెళ్ళి అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఇవన్నీ బరకలు అయితే కట్టేసాం. ఇటు సైడ్ ఉంటాయి అనమాట పౌరులు. గార్డెన్లో ఇలాగా కొన్ని ఏరియాలకి అయితే పేర్లు అయితే పెట్టామన్నమాట. ఈ ఏరియా పేరు వచ్చేసి మజ్ను అనమాట. మజ్ను అని పిలుస్తాం ఈ ఏరియాలో. అంగొని ఖర్జూరు చెట్లు నేను ఒకసారి అయితే చెప్పాను కదా, మజ్ను ఖర్జూర్ అని. అదే అనమాట ఖర్జూరు చెట్లు అయ్యి దాని కిందే ఉంటాయి బాక్సులు. అంగొని ఇవన్నీ పౌరలు ఉండేవి అనమాట. ఇందులో రకాల కూడా ఉంటాయి అనమాట. ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ ఫస్ట్ రూమ్ వచ్చేసి ఇవే అనమాట. ఫెంటైల్ పిజియన్స్ అంటారు. అంటే నేను నేమ్ చెప్తున్నాను అనమాట. మేమైతే తోక పౌరాలనే అంటాము ఇక్కడైతే మేము. అంటే మన సైడు ఎక్కడైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇలాగ ఏదో ఒకటి పేరు పెట్టుకుంటాం కదా తెలిసేలాగా అని మేమైతే తోక పౌరాలని పెట్టామన్నమాట. ఇంకా అలా ఉన్నాయి అనమాట. మొత్తం ఈ సైడు వీటి కోసం మేత అయితే ఈ డ్రమ్ములు అయితే ఫిల్ చేస్తాం అనమాట. ఇంకోండి అంటే వీటికి కూడా ఓ లెక్క ఉంటుంది అనమాట. అంటే రోజుకి ఈ బకెట్తో ఎన్ని వేయాలి, అలాగే ఈ బకెట్తో ఎంత వేయాలి అలాగా ఉంటుంది అనమాట ఇందులో. ఇది వచ్చేసి వీటి మేత అనమాట. ఇందులో చాలా ఉన్నాయి. మామూలుగా ఇందులో చాలా రకాలు మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇవే అన్నమాట బస్తాలు. అంటే అవి వచ్చే బస్తాలు మేత వస్తుంది కదా, మేత వచ్చే బస్తాలు ఇవే అనమాట. ఎంతో ఉండదు, 8 kgs అనమాట. ఇలాంటివి మాకు చాలా వస్తాయి అనమాట. నెలకి ఇంతని లేదంటే వారానికి ఇంతని లోడ్ వచ్చేటప్పుడు. అంటే ఇప్పుడు మనకి ఒంట్లకి గట్ట దానా ఎలా వస్తుందో వాటితో పాటు వచ్చేస్తాయి అనమాట. ఇవి కూడా ఇవి ఒక రకం అనమాట. వీటికి స్పెషల్ ఏంటంటే వీటికి ముట్టుగాడ అలాగే బ్యాక్ సైడ్ టెయిల్ కాడ బ్లాక్ కలర్ ఉంటుంది అనమాట. అంతే వీటి స్పెషల్ అనమాట. అవన్నీ ఇంకా ఇక్కడ గుడ్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అన్నమాట. పౌరలు గుడ్లు ఎక్కువ పెట్టేస్తే గుడ్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటూనే ఉంటాయి అన్నమాట. ఒక్కో దాంట్లో 2 వేసి 3 వేసి అలా ఉంటాయి అన్నమాట ప్రతి దాంట్లో. ఇంకొక చిన్న పిల్ల పుట్టిందనమాట. అలాగే వీటికి దానా అనమాట. ఈ క్యాప్ ఇలా ఓపెన్ చేస్తే పైనుంచి పోస్తాం అనమాట. వాటర్ ఇవి ఒక రకం అనమాట. వీటికి ముట్టు వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది అనమాట. వీటికి చిన్నవి అనమాట పౌరాలు. ఇవి ఎంత పెద్ద ఎదిగినా కానీ అంతే ఉంటాయి అన్నమాట చిన్నవి. ఆ పక్కే తోక అనమాట, తోక పౌరులు పెంటెలు అవి చూపించాను కదా ఆల్రెడీ. ఇవి వేరే అనమాట. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. నాకైతే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. మీకైతే ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో పెడతాను అనమాట. ప్రతిదీ మీకైతే తెలిసేలా ప్రతిదీ చేస్తాను. మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.